నమస్తే మాస్టర్స్. మరి మనం ఈరోజు ఎక్కడున్నామో తెలుసా? కర్నూల్ బుద్ధ పిరమిడ్ దగ్గర ఉన్నామండి. ఈ బుద్ధ పిరమిడ్ అంటే ఏంటనుకున్నారు? పత్రిజీ గారు మొట్టమొదటి పిరమిడ్ ప్రపంచంలోనే మొట్టమొదటి పిరమిడ్ని కట్టారు. అందుకే దీనికి మదర్ పిరమిడ్ అని కూడా పేరు ఉంటుందండి. మరి ఈ పిరమిడ్ని ఈరోజు మన ఎన్ఎంసి ఛానల్ షూట్ చేయడానికి వచ్చింది. ఎంత ఆనందం మనకి కదా. మరి పిరమిడ్కి వచ్చే దారి ఇవన్నీ కూడా మన వీడియోలో చూపిస్తాము. అంతేకాకుండా ఇక్కడున్న ప్రాంగణంలో ఏమేమి ఉన్నాయి, అసలు ఏమేమి దర్శించవచ్చు, ఇవన్నీ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాము. స్టే ట్యూన్. రండి పిరమిడ్లోకి వెళ్దాం. మనకి చూసినట్లయితే ఈ ఎంట్రన్స్లో ఈ ఆర్చ్ గేట్ ఉంటుందన్నమాట. ధ్యానం శరణం గచ్చామి, బుద్ధ పిరమిడ్, ధ్యాన కేంద్రం, ప్రజ్ఞానం బ్రహ్మ అంటూ మనకి ఆర్చ్ గేట్లో మంచి కొటేషన్స్తో ఎంట్రన్స్ ఉందండి. ఇది చూస్తేనే ఎంతో అద్భుతం కదా. చక్కని ప్రకృతి మనకి ఈ పిరమిడ్లో కొలువై ఉందండి. పిరమిడ్ ప్రాంగణంలో ఎంతో అద్భుతంగా ఎన్నో చెట్లు మొక్కలతో మనకి కొలువై ఉంది. వస్తు ఇప్పుడు మీ అందరికీ అసలైన హైలైట్ కొటేషన్ చెప్తాను. మనకి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని మనం అంటూ ఉంటాం కదా. కానీ ఎక్కడ కనివిని ఎరగని కొటేషన్ ఒకటి ఉంటుంది. జ్ఞానం అంటే మాట మీద ధ్యాస. జ్ఞానం అంటే మాట మీద ధ్యాస. ఇది ఎక్కడైనా మీరు విన్నారా? వినలేదో నాకైతే తెలీదు. నేనైతే ఇదే ఫస్ట్ టైం విన్నాను, ఫస్ట్ టైం చూశాను. అలాగే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనే కొటేషన్ కూడా ఉంటుంది. మరి చూసినట్లయితే ప్రాంగణానికి వెళ్దాము. ఇక్కడ చెప్పులు ఖచ్చితంగా ఇప్పేసే వెళ్ళాలండి. వీళ్ళ రూల్ అది. ఎవ్వరూ కూడా చెప్పులు వేసుకెళ్ళకూడదు. ధ్యానం చేసి చూడు, మనసుకు శాంతి కలుగుతుంది. మరి ఇలాగా అయితే ఆర్చ్ గేట్లో చూడండి. అసలు ఆర్చ్ గేట్తో చాలామంది ఎన్నో రకాలుగా కప్పుతారు. కానీ ఇక్కడ మొక్కలతో, అంటే చల్లని గాలి, స్వచ్ఛమైన గాలి, నో పొల్యూషన్ ఉండేటట్టుగా చేశారు. మరి ఈ బ్లాగ్ అంతా చూస్తున్నట్లయితే ఎంత బాగుందో ఈ ప్రకృతి కదా. ఈ ప్రకృతి చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉందండి. ఇలా మన ఇల్లు ఎందుకు ఉండకూడదు, మన ఇంట్లో ఇలాంటివి ఎందుకు ఉండకూడదు అని అనిపించే ఏకైక ఇదన్నమాట ఈ పిరమిడ్. ఇది మరి మన ఆఫీస్ రూమ్ అండి. అక్కడ కూడా మీరు చూసినట్లయితే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని ఉంటుంది. ఇందాక నేను చెప్పాను మీకు. ఓ పక్కన జ్ఞానం అంటే మాట మీద ధ్యాస, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. అంతేకాకుండా మన ఎన్నో కొటేషన్స్తో ఈ పిరమిడ్ని అలంకరించడం జరిగింది మాస్టర్. మరి ఇప్పుడు మనం ఆఫీస్ రూమ్కి అయితే వచ్చి ఉన్నాము. ఆఫీస్ రూమ్ అండి ఇది. అంటే ఎవరు వచ్చినా వాళ్ళ యొక్క కాంటాక్ట్ చేసుకునేలాగా వాళ్ళ డీటెయిల్స్, అలాగే ఇక్కడ సేవను అందిస్తూ ఒక ఆఫీస్ రూమ్ అయితే ఉందండి. ఇప్పుడు మనం పిరమిడ్ ప్రాంగణంలోకి అయితే అడుగు పెడుతున్నాం. మీరు చూడండి, చాలామంది ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, మెట్లు ఎక్కలేని వాళ్ళు. వాళ్ళ కోసమే ఇలాగా సింపుల్గా ర్యాంప్ వేశారు. అలాగే మెట్లు కూడా ఉన్నాయి. ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. చక్కని ప్రకృతి ఒడిలో అయితే వచ్చేసాము. ఇక్కడ ఖచ్చితంగా ఫోన్ వాడకూడదు. అలాగే సైలెన్స్ అంటే అర్థం ఏంటి? మౌనాన్ని పాటించాలి. ఎంత మౌనం ఉంటే
అంత శక్తిని పొందుతావు అనడానికి ఇదే నిదర్శనం. ఈ గేట్లోకి ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్లో బుద్ధుడి విగ్రహం ఉందండి. ఆ బుద్ధుడి విగ్రహాన్ని కూడా చూద్దాం రండి. ఎందుకంటే ఆ బుద్ధుడి విగ్రహంలో ఉన్న స్పెషాలిటీ నేను చెప్తాను. మరి బుద్ధుడి విగ్రహం చుట్టూ కూడా చక్కని ప్రకృతి మాత చూసారా, ఎంత ఆనందం. చల్లటి గాలి వేస్తుందండి. ఏసీలు అవసరం అంటారా? మనకి జీవితం మారిపోతుంది. సమాజంలో కలిసి ధ్యాన సేవ చేస్తే మార్గంలో శాశ్వత శాంతిని. ఇది మన బుద్ధుడి విగ్రహం. మొట్టమొదట ధ్యానాన్ని కనుక్కున్న మహానుభావుడినే. ఆనాపానా సతి అని పాలీ భాషలో కనుక్కున్నాడు. ఆనా అంటే లోపలికి వెళ్ళే గాలి, అపాన అంటే బయటికి వచ్చే గాలి, సతి అంటే దాంతో అనుసంధానమై ఉండడం. దీన్ని మనకి సింపుల్గా అర్థమయ్యేటట్టుగా మన పత్రిజీ గారు శ్వాస మీద ధ్యాస అనే విధంగా మనకి ధ్యానాన్ని పరిచయం చేశారు. ఎన్నెన్నో పూలతో ఎంత అందంగానో ఉంది. శరీరం మరచి పరమాత్మలో మునుగుతావు. గ్రంథాలయం అంటే ఏదో ఫిజికల్ లైబ్రరీ అనుకుంటున్నారు. అన్నీ కూడా ఆధ్యాత్మికానికి సంబంధించిన పుస్తకాలు ఉంటాయి అన్నమాట. మరి ఆ గ్రంథాలయాన్ని కూడా చూద్దాం రండి. అడుగులు జారుతున్నాయి అక్క బాబు. ఇంకా ఎన్నెన్నో కొటేషన్స్తో మనకి ఇది ఉన్నాయి. జడ్జే నాట్, హింస చూడో హంస పకడో, పట్టు పట్టరాదు పట్టు విడరాదు, పట్టు పట్టలేని బిగియ పట్టు పట్టవలయు, పట్టు విడుచుట కంటే పట్టు చూచుట మేలు, విశ్వదాభిరామ వినురవీమ. ఎంతో చక్కగా వేమన కవి గారు మనకి చెప్పారు. మరి ఇప్పుడు మనం గ్రంథాలయంలోకి అయితే వెళ్తున్నాం. జయ హో పత్రిజీ, జయ హో బ్రహ్మర్షి. పత్రి సార్ మనకి ఒకటే చెప్పారు, ధ్యానంతో పాటు ఇంకో 2 చేయాలి. ఏంటది? స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. స్వాధ్యాయం చేయడం అంటే, స్వాధ్యాయం అంటే స్వా ప్లస్ అధ్యాయం అంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలి. అంటే నీకు నువ్వుగా నేర్చుకోవడానికి అనేక రకాల పుస్తకాలు చదవాలి. మరి అనేక రకాల పుస్తకాలు ఇక్కడ పిరమిడ్లో చదవాలంటే ఎలా కుదురుతుంది? అందుకే ఈ గ్రంథాలయం అనేది మనకి ఇక్కడ ఏర్పడింది. ఇటు సైడ్ అన్నీ ఇంగ్లీష్ పుస్తకాలు ఉన్నాయంటండి. అంటే ఇక్కడికి ఎవరైనా రావచ్చు అని తెలియడం కోసం అన్ని లాంగ్వేజ్లకు సంబంధించిన పుస్తకాలన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను నుంచున్న రేఖ తెలుగు లాంగ్వేజ్ అండి. ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక గ్రంథాలు. ఇక్కడ హిందీ మరియు ఇక్కడ అన్ని లాంగ్వేజెస్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ అన్ని లాంగ్వేజెస్ పుస్తకాలు మరి మనకి ఇక్కడ లభిస్తున్నాయండి. మరి ఏ ఊరైనా సరే, ఏ లాంగ్వేజ్ అయినా పర్వాలేదు, వచ్చి ఇక్కడ ధ్యానం చేసి స్వాధ్యాయం చేసుకోవడానికి బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. మరి టేబుల్స్ చూస్తే అందరూ కూడా కూర్చుని హ్యాపీగా నిజంగా లైబ్రరీ ఫీలింగ్ కలుగుతుంది.
రియల్ లైబ్రరీలో కూడా ఇంత ఫెసిలిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఒక మాస్టర్తో మనం మాట్లాడించడం జరుగుతుంది. ఆయన పేరు వచ్చి నాగేశ్వర గారు. ఆయనది నర్సీపట్నం అంట. అసలు మరి ఆయనకి ఈ కర్నూలు పిరమిడ్ అదే ఈ బుద్ధ పిరమిడ్ గురించి ఎలా తెలుస్తుందో, లేకపోతే ఆయనకున్న అనుభవాలు ఏంటో ఆయన మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే మాస్టర్. మరి ఒకసారి మీరు మా ఛానల్కి పరిచయం చేసుకోండి. మా ఛానల్ పేరు వచ్చి ఎన్ఎంసి ఛానల్ అండి. ఎన్ఎంసి ప్రేక్షకులు అందరికీ కూడా నమస్కారం. నా పేరు నాగేశ్వరరావు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉంది ఆంధ్రప్రదేశ్. సో నేను 2011 నుంచి మన వైజాగ్లో జరిగిన డిఎంసి కార్యక్రమం నుంచి నాకు ఈ ధ్యాన పరిచయం అయింది. ఓకే. అలాగే అప్పటి నుంచి కూడా సార్ చెప్పడం ఏంటంటే అందరి దగ్గర నుంచి నేర్చుకోవాలి, అందరి దగ్గరికి వెళ్ళాలి, సో అన్ని పిరమిడ్స్ చూడాలి అన్న క్రమంలో నేను చాలా పిరమిడ్స్ వెళ్ళడం జరిగింది. అలాగే ఈ కర్నూలు బుద్ధ పిరమిడ్ కూడా సార్ ఉన్నప్పుడే రావడం జరిగింది 3-4 సార్లు. సో ఈ క్రమంలో ఆ సార్ ఇచ్చే జ్ఞానం తీసుకుంటూ ఉంటుంటే ఇంకా 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 మనం ఈ ధ్యాన మార్గంలోకి వెళ్ళాలనే సంకల్పం బాగా గట్టిగా కుదిరింది. సో ఈ ప్రయాణంలో నేను మన బద్రీసారి ఎగ్జిట్ అయిన తర్వాత, బాడీ వెకేట్ చేసిన తర్వాత నేను భీమవరం రెగ్యులర్గా వెళ్ళడం మొదలెట్టాను. సో చట్టవర్తి రాఘారావు గారి క్లాస్. సో అక్కడ కనీసం 2 years నుంచి నేను రెగ్యులర్గా వెళ్తున్నాను. సో అక్కడ నాకు ఇక్కడ ఉన్న ప్రసాద్ రెడ్డి గారని మాస్టర్ గారు, ఇక్కడ ఇన్ఛార్జ్ గారు, ఆయన పరిచయం అనమాట 3 years నుంచి. సో ఆయన ద్వారా ఏంటంటే ఇక్కడ నాకు ఒక చిన్న సేవ చేసుకునే అవకాశం దొరికింది. అలాగే ఇక్కడ రాగానే మంచి అద్భుతమైన అవకాశం ఏంటంటే ఇక్కడ అన్ని యోగాలు భగవద్గీతలో చెప్పినట్టు భక్తి యోగం, కర్మయోగం, జ్ఞానయోగం, మళ్ళీ రాజయోగం, అదే జ్ఞానయోగం, రాజయోగం. సో ఈ 4 యోగాలు కూడా ఇక్కడ బ్రహ్మాండంగా కుదిరాయి. ఎందుకంటే మనకి దగ్గరలోనే ఈ పక్కనే ఇందులోనే క్యాంపస్లోనే షిరిడి సాయిబాబా మందిరం ఉంది. అక్కడ కూడా కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. అట్లాగే మన సాయి సదన్ అనే హాల్ ఉంది, కాన్ఫరెన్స్ హాల్. అక్కడ మనకి సజ్జన సాంగత్యాలు జరుగుతాయి. సో అక్కడ మనకి జ్ఞానయోగం తీసుకోవచ్చు. అలాగే మన బుద్ధ పిరమిడ్ అనేది మనకి అన్ని పిరమిడ్ సొసైటీలో ఫస్ట్ పిరమిడ్ అనమాట, మదర్ పిరమిడ్. సో అక్కడ అందులో మనం జ్ఞానయోగం చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇక్కడ బివి రెడ్డి గారు ఆధ్వర్యంలో నడుపుతున్న ఈ కేంద్రాన్ని ఆయన నాకు ఇక్కడ ఈ చిన్న బాధ్యతలు కూడా చెప్పారు. ఈ లైబ్రరీ ఆధ్యాత్మిక గ్రంథాలయం చూసుకోండి. సో కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడ సేవలో ఉన్నాను. చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఇక్కడ మన మదర్ పిరమిడ్లో సేవ చేసుకోవడం అనేది నేను చాలా చాలా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే 4 యోగాలు ఇక్కడ మనకు ఉన్నాయి. సో కాబట్టి ఇంతకంటే మించిన ప్లేసు, ఇంతకంటే మించిన సేవ చేసుకునే అవకాశం కూడా ఎక్కడ ఉండదని అనుకుంటాను. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. ఓకే, మంచి మాటలు తెలియజేసినందుకు మా ఎన్ఎంసి ఛానల్ తరఫు నుంచి మీకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు చూస్తున్నట్లయితే మనం ఇప్పుడు చూసేది బుద్ధ పిరమిడ్ అండి. ఇది మొట్టమొదటి పిరమిడ్గా మనకి పత్రి సార్ కట్టించిన పిరమిడ్ అని అందరూ చెప్తూ ఉంటారు. మరి ఈ పిరమిడ్ లోపలికి వెళ్దాం. మరి ఇక్కడ చాలా వరకు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కానీ నేను పర్మిషన్ తీసుకుని నా వంతు కృషి నేను చేస్తున్నాను. ధ్యానం చేసి చూడు, నీలో మార్పు వస్తుంది. TSSM సొసైటీలో ఆనందం ఏమిటో తెలుస్తుంది. పిరమిడ్ పైన మరి పిరమిడ్లోకి వెళ్దాం. మరి ఎంట్రన్స్లోనే చాలా ఎనర్జీని నేనైతే అబ్జర్వ్ చేయగలుగుతున్నాను. చూద్దాం. ఇవన్నీ కూడా ఈ స్టైల్లో నేను ఇదే మొదటిసారి చూశాను, పిరమిడ్ లోపలికి మెట్లతో. కూర్చో, శ్వాసని గమనించుకో, మనసు దూరాలకు పయనించక ఇక్కడే స్థిరంగా ఉంచుతావు.
ప్రపంచ ఆలోచనలను మరచి ధ్యానరసం రుచించు. పేయస్ససం గురువుల వాక్యం హృదయంలో ప్రతిధ్వనిస్తుంది. ధ్యానం చేసి చూడు మనసుకు శాంతి కలుగుతుంది. ధ్యానం చేసి చూడు నీలో మార్పు వస్తుంది. పిఎస్ఎస్ఎం సొసైటీలో ఆనందం ఏమిటో తెలుస్తుంది. ఈ పిరమిడ్ మీకు ఎంతవరకు అనిపిస్తుందో మాకు తెలియదు. అంత చీకటిగా ఉంది మాస్టర్స్. ఎందుకంటే చీకటిలోనే ధ్యానం చేస్తే బాగా కుదురుతుందని. ఈ శరీరం మరచి పరమాత్మలో మునుగుతావు. ఆనంద తరంగాలు వచ్చి దుఃఖాలు దూరమవుతాయి. ధ్యాన శక్తి బలపడి జీవితం మారిపోతుంది. సమాజంలో కలిసి ధ్యాన సేవ చేస్తే మరి ఇక్కడ మనకి షిరిడి సాయిబాబా వారి ఆలయం కూడా ఉంది. అంటే చాలామంది ప్రాపంచికంలో ఉంటూ ఆధ్యాత్మికానికి వచ్చే వాళ్ళు ఉంటారు, ఆధ్యాత్మికంలో ఉండి కూడా ప్రాపంచికంలో ఉండే వాళ్ళు ఉంటారు. కాబట్టి అనేక రకాల జనాలు, అనేక రకాల యోగాలు. కాబట్టి మరి ఇక్కడ మనకి షిరిడి సాయిబాబా వారి ఆలయం అయితే ఉందండి. భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. పేయస్ససం సొసైటీలో ఆనందం ఏమిటో తెలుస్తుంది. ధ్యానం చేసి చూడు ఆత్మ జ్ఞానం లభిస్తుంది. ఈ శరీరం మరచి పరమాత్మలో మునుగుతావు. మరి అలాగే ఇక్కడ దున్ని కూడా ఉంది. షిరిడి సాయిబాబా వారు అంటే దుని అని ప్రత్యేకం కాబట్టి మరి అక్కడ దుని కూడా పెట్టడం జరిగింది. ధ్యాని భవ సుఖీ భవ. మరి ఇక్కడ మనకి తజ్జన సాంగత్యం చేసుకోవచ్చు అని ఇందాక మాస్టర్ చెప్పారు కదండి. ఆ హాల్ ఇదే అనమాట. ప్రస్తుతానికి లాకేసి ఉంది కాబట్టి ఇలాగ పైన చూపిస్తున్నాము. సాయి సాధన ఆడిటోరియం అని దానికి పేరు పెట్టారు. అలానే దాన్ని ఆనుకునే మనకి శ్రీ సమీర్ బాబా ధ్యాన మందిరం అనేది ఉంది. అది కూడా చూపిస్తాను. ముందు ఇక్కడ ప్రత్యేకత ఇంకొకటి ఏంటంటే ఈ చెట్టు అన్నమాట. ఎంత బాగుందో చూసారా. ఈ ప్రాంగణాన్ని చూస్తే పాతకాలపు రోజుల్లో రచ్చబండ్లు గుర్తురాట్లేదా మీకు? రచ్చబండ్ల మీద అంటే చెట్లు ఉన్న ప్రాంగణాల్లో ఇలా అరుగులు వేసి కూర్చుని చీచాపాటి కబుర్లు చెప్పుకుంటూ ఎంత ఆనందంగా ఉండేది కదా. అలానే మన ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి, చక్కగా జ్ఞానంలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉంటారు. మరి చూడండి ఎంతోమంది మాస్టర్స్ మనకి ఇక్కడ ధ్యానంలో ఉంటారు. ఎందుకంటే ధ్యానం శరణం గచ్చామి. ధ్యానం చేస్తే ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానులు అవ్వాల్సిందిగా కోరుతుంది. మరి ఒకసారి ఈ చెట్టు ప్రాంగణంలో నేను కూడా మీతో పాటు ధ్యానంలో ఉంటాను. చూస్తున్న వాళ్ళు కూడా కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి. వేళల్లో వేలు పెట్టుకొని కళ్ళు మూసుకుని మన శ్వాసతో మనం ఉందాము. నోటిలోని మౌనం, మనసులోని శూన్యం, దాని పేరే ధ్యానం. ధ్యాని భవ
सुखी भव ఓకే అండి. ధ్యానం పూర్తయిన వాళ్ళు కళ్ళు తెరిచి వేళల్లో వేలు మీద అదే విడదీసి చేతుల మీద పెట్టి కళ్ళు తెరవండి. మరి ఇంకా ఇక్కడ ఫైనల్గా మనం చూడాల్సింది వచ్చింది ఏంటంటే సమీర్ బాబా ధ్యాన మందిరం. మరి దాన్ని కూడా చూద్దాం పదండి. అక్కడ కూడా నేను ధ్యానం చేస్తాను, మీరందరూ కూడా ధ్యానం చేద్దాం. అన్ని చోట్ల కూడా చెట్లు. जानी भवा जानी भवा जानी भवा सुखी भवा सुखी भवा నన్ను చూపించు. ఇప్పుడు మరి సమీర్ బాబా ధ్యాన మందిరం ఏంటంటే ఇక్కడ సమీర్ బాబా అనే ఒక బాబా సూక్ష్మ శరీరంతో వచ్చి మరి ఆయన యొక్క శక్తిని ధారపోసి ఇక్కడ ఈ ధ్యాన మందిరాన్ని నిర్మించడం అయితే జరిగిందంటండి. అందరూ సమాధి అంటారంట, సమాధి కాదు. ఈ ధ్యాన మందిరం అనేది ఆయన యొక్క సూక్ష్మ జీవం మీదే ప్రారంభించడం జరిగిందని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. మరి పిరమిడ్ అంతా చూశారు కదా. మరి ప్రతి పిరమిడ్లో ముఖ్యమైన ప్లేస్ ఒకటి ఉంటుంది. అదేంటి అంటే అన్నదానం జరిగే ప్రాంగణం అన్నమాట. అన్న ప్రసాదం ప్రాంగణాన్ని మరొకసారి చూద్దామా? నేను అంటే చూసేస్తున్నాను, కానీ మీరు కూడా చూడాలి కదా. రండి చూద్దాం. భలే ఉంటుంది అన్న ప్రసాదం ప్రాంగణం. దీనికి పేరు వచ్చి పత్రిజీ భోజనశాల అని నామకరణం అన్నమాట. అంటే సాక్షాత్ పత్రిజీ గారు ఇక్కడ వంట చేశారని చెప్పి పత్రిజీ భోజనశాల అని పిలుచుకుంటున్నారు. అలా షూట్ చేసుకొచ్చి అవును. చాలా రామ్మను వాయిస్ మాట్లాడింది. నేను ఇలా పట్టుకుంటే చేతి ఇలా పట్టుకో. మరి ఇక్కడే ఉంటూ ఈ మేడం ప్రతి ఒక్కరికి అన్నాన్ని అంటే అన్న ప్రసాదాన్ని అందిస్తూ మరి చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటూ చేస్తున్నామని చెప్పారు. మరి ఆవిడ మాటల్లో ఒకసారి మనం తెలుసుకుందామమ్మా. నమస్తే, మీ పేరు మీ ఊరితో ఒకసారి మా ఛానల్ పరిచయం చేసుకుని మీరు చేసే సేవల గురించి తెలియజేస్తాను కోరుతున్నాను. ఓకే, ఇక్కడికి వంట చేయడానికి ఓకే. పిరమిడ్లో మంచి భోజనాన్ని తయారు చేసి వచ్చిన వాళ్ళకు అందిస్తున్నాము. అందరూ రావాలా పిరమిడ్కి అని కోరుతున్నాము. ఓకే.
మరి ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు అసలు? మీకు 4 ఏళ్ల నుంచి చేస్తున్నాం సార్. 4 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అసలు మీకు ఈ పిరమిడ్ ఎలా పరిచయం అయింది? మాకు ప్రియంషిప్ ద్వారా తెలిసింది సార్. ఓకే. ప్రియంషిప్ వస్తుంది దాని ద్వారా ఓకే. చూసి వచ్చాం. ఓకే అండి. థ్యాంక్ యూ.